క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత శాసనసభలో కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందడం జరిగింది. నేను ఈ రిపోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ తర్వాత కూడా కొందరు మరి ఎస్సీ సబ్ క్యాస్ట్ వచ్చి రిప్రజెంట్ చేస్తే ఈ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్కి నెల రోజులు వాళ్ళ కమిషన్ సమయం పొడిగించి మొదటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకేమన్నా గ్రీవెన్సెస్ ఉంటే మళ్ళీ వచ్చిన గ్రీవెన్సెస్ కూడా ఆ కమిషన్కి మేము సబ్మిట్ చేసి అవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా ఈ చట్టం ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఇంకో విషయం, చాలామంది ఎస్సీ సబ్ క్యాస్ట్ ఎస్సీలో పెద్దలు ఇది మీరు 15% రిజర్వేషన్స్కి ఎందుకు పరిమితం చేస్తున్నారు, మరి ఎస్సీ పర్సంటేజ్ ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ ప్రకారం వారి రైట్ ప్రకారం మనం ఇంకా ఎస్సీల రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచాలి అనే ఒక డిమాండ్ ఉండింది. మా క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ మేరకు మా క్యాబినెట్ ఆమోదం తెలిపి ఎస్సీల పర్సంటేజు 2011 సెన్సెస్ తీసుకొని ఇప్పుడు 15%కి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని సంకేతాల మేరకు యాజ్ పర్ ఆల్ ఇండికేటర్స్ అవైలబుల్ నౌ ఇట్ హెస్ ప్రాబబ్లీ ఇంక్రీజ్ టు 17.5%. 2026లో వచ్చిన సెన్సెస్ వెంటనే ఎస్సీస్ పర్సంటేజ్ ఎస్సీస్ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత పెరిగితే అంత ఆ పర్సంటేజ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాము అనే విషయం కూడా మరి మా క్యాబినెట్ ఆమోదం చేసి మరి అది ఆ రిపోర్ట్లో కూడా మరి పొందుపరిచిన విషయం కూడా మనం చేస్తాం. అదేవిధంగా మేము ఎంత జాగ్రత్తగా ఈ మొత్తం చట్టం కానీ ఈ కమిషన్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఈ క్యాబినెట్ మరి ముందుకు పోయిన విషయం ఇంకో విషయం తెలియజేస్తాను. 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషను క్రీమీ లేయర్ ప్రస్తావించినప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ అమలు చేయాలన్నప్పుడు మా క్యాబినెట్ సబ్ కమిటీ రిజెక్ట్ చేసి క్రీమీ లేయర్ ప్రస్తావన మేము తీసుకురాము